సూక్ష్మ జీవులు అభివృద్ధి చెంది పోషకాలు మొక్కలకు అందిస్తాయని చెప్తారు. అది బాగానే ఉంది. అయ్యా అదే జీవామృతాన్ని మొక్కల మీద కూడా స్ప్రే చేయమని చెప్తున్నారు. అవును. అక్కడ ఏ చర్య వలన అక్కడ ఉపయోగపడింది పైన స్ప్రే చేస్తే. పక్కన మీరు స్ప్రే చేసేటప్పుడు మీరు స్ప్రే చేసేటప్పుడు 1% నీళ్ళ కలిపి మీరు స్ప్రే చేయాలి. అలా చేయటం వల్ల దీంట్లో పాజిటివ్ బ్యాక్టీరియా ఉంటుంది జీవామృతంలో. అక్కడ వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు, మబ్బులు బాగా పట్టినప్పుడు నెగిటివ్ బ్యాక్టీరియా ఏదైనా వస్తే దాన్ని హరింపజేయటానికి ఇది మనకి రక్షణ కవచం లాగా ఉపయోగపడుతుంది. ఇది అమృతం స్ప్రే చేయడం వల్ల మొక్కకు అవసరమైన సూక్ష్మజీవులు అంది నేల ఆరోగ్యంగా మెరుగుపడుతుంది, పంట దిగుబడి పెరుగుతుంది, మనకు మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. ఇది నేలలో మొక్క సహజ సామర్థ్యాన్ని పెంచే ఒక సహజ ఎరువు అండి. ఇది రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. మనకు జీవామృతం స్ప్రే చేయడం